అనుకోకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు లేదా చాలా తక్కువ టైంలో సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ ఏమన్నా ఉందంటే వెజ్ కర్రీస్లో ములక్కాడ టమాటా కర్రీ అండి. దీనిలో ఇంకో స్పెషల్ ఏంటంటే దీనిలో ఎలాంటి మసాలాలు యూజ్ చేయకపోయినా సరే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ టైము 20 మినిట్స్ లోపే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ వరకు. ఈ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకోకపోతే పచ్చిమిర్చి అనేది మొహం మీదకి తూలిపోతుంది. పచ్చిమిర్చి అనేది కొంచెం బాగా వేగిపోయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు, అవసరమైతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేసిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. అలానే ఉల్లిపాయ ముక్కల్లో ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఒక 30% బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి మీడియంకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని క్లీన్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు. 1 కప్ ములక్కాడ ముక్కలు తీసుకుంటే మీడియం సైజు ఉల్లిపాయలు 4 వరకు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్న కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ములక్కాడలు యాడ్ చేసుకుని ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఒక గిన్నెలోకి కొంచెం చింతపండును తీసుకోండి, ఎంతో కాదు, చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. తర్వాత దానిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా మరుగుతున్న వాటరు. ఇలా వేడి నీటిలో చింతపండు యాడ్ చేయడం వల్ల మనకి జ్యూస్ అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇలా ములక్కాడ టమాటా ఇగురులో లైట్గా చింతపండు అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఎంతలా మగ్గాలంటే చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట, అంతవరకు మగ్గించుకోవాలి. టేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవడంలోనే ఉంటుందండి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని దానిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియం సైజువి ఒక 3 వరకు తీసుకున్నానండి. టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లోది స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలానే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొద్దిగా యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనిలో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కదపకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో ముక్కల్నే కదుపుకుని మూత పెట్టేసుకుని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. టమాటో ముక్కలు యాడ్ చేసి మొత్తం కలిపేశారనుకోండి, ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి. టమాటా ముక్కలు కూడా మగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా మధ్యలో యాడ్ చేసుకుని ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే కనుక చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇది 3 నిమిషాల తర్వాత అండి. చూడండి, టమాటా ముక్కలు ఇలా కదిపితే చాలా త్వరగా స్మూత్ అయిపోతుంది. టమాటా ముక్కలు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కల్లోంచి వచ్చిన వాటర్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో. కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం చింతపండు నానపెట్టాం కదండి, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ని యాడ్ చేసిన తర్వాత కర్రీ ములిగేంత వరకు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో అలానే టొమాటోలో యాడ్ చేసాం కదండి, చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ మీడియంలో పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని కర్రీ దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీర కాడలను యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసుకుని కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ములక్కాడ టొమాటో కర్రీ. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేసేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.